Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi all, my name is Ramchandran, certified coach in soft skills and spoken English with more than 2 decades of experience. ఈ వీడియోలో మనందరికీ తెలుసు ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏ వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ మనకి వస్తుంది అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా డిఫాల్ట్గా ఇవే ప్రిపోజిషన్స్ వస్తాయి. సో నోట్ చేసుకోండి, బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రీపొజిషన్. సో నౌన్కి ముందుండి ఆ నౌన్కి రిలేషన్షిప్ ఎలా ఉంది వేరే వర్డ్స్తో ఆ మీనింగ్ని తెలియచేసే పదాలే ప్రిపోజిషన్స్. సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ తర్వాత డిఫాల్ట్గా ఇవే ప్రిపోజిషన్స్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. లిసన్, ప్రే, జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, superior. Okay, I repeated this. Okay, again, junior, senior, inferior, superior. Okay. Refer, prefer. Okay. Taller. ఓకే, ఈ అన్నిటి వర్డ్స్ తర్వాత మనకి ప్రిపోజిషన్ టు ఉంటుంది. పాయింట్ టు బి నోటెడ్. ఎగ్జాంపుల్, I listen to music. I pray to God every day. She is junior to me. You are senior to her. Inferior, superior అంటే పెద్ద చిన్న పొజిషన్లో అవ్వచ్చు, క్యాలిబర్లో అవ్వచ్చు. He is inferior to me. You are superior to her. సో జూనియర్, సీనియర్ ఇక్కడ రిపీట్ అయింది. రిఫర్, ప్రిఫర్. ఐ రిఫర్ అంటే ఏదైనా సరే రిఫరెన్స్ తీసుకోవటం. ఐ రిఫర్ టు డిక్షనరీ ఫర్ వొకాబులరీ, ఫర్ బిల్డింగ్ అప్ వొకాబులరీ. నెక్స్ట్ ప్రిఫర్ అంటే చాయిస్. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అంటారు, రాంగ్. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ మీన్స్ నేను టీ కంటే కూడా కాఫీ ఇష్టపడతాను ప్రిఫరెన్స్లో అనే మీనింగ్లో వాడతాం. సో వీటి వర్డ్స్ తర్వాత ఎప్పుడు ప్రిపోజిషన్ టు ఉంటుంది. నెక్స్ట్ ఫాండ్. ఇంగ్లీష్లో ఫాండ్ అంటే ఇష్టం అని అర్థం. సో ఐఎమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్ లైక్. సో ఈ ఫాండ్ అనే వర్డ్ తర్వాత ఎప్పుడు కూడా ఓఎఫ్ ఆఫ్ ఉంటుంది. అలాగే డైడ్, డిఐడి, డైడ్ అనే వర్డ్ తర్వాత కూడా ప్రిపోజిషన్ ఎప్పుడు ఆఫే ఉంటుంది. నెక్స్ట్ సఫరింగ్. సఫరింగ్ అనే వర్డ్ తర్వాత ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ ఫ్రమ్ ఉంటుంది డిఫాల్ట్గా. నెక్స్ట్ లెఫ్ట్, లీవ్, లీవ్స్ అనే వర్డ్ తర్వాత ఎప్పుడు ఫర్ ఉంటుంది. నెక్స్ట్ కోఆపరేట్ అనే వర్డ్ తర్వాత ఎప్పుడు విత్ ఉంటుంది, విత్. ఫుట్ అనే వర్డ్ తర్వాత ముందు ఎప్పుడు ఆన్ ఉంటుంది. ఇక్కడ ఫుట్ అనే వర్డ్ ముందు ఎప్పుడు ఆన్ ఉంటుంది. ఆర్డర్డ్ అనే వర్డ్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రిపోజిషన్ ఉండదు. ఐ ఆర్డర్డ్ బిర్యానీ, ఐ ఆర్డర్డ్ ఫర్ బిర్యానీ అనక్కర్లేదు, రైట్? ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. యూ కెన్ నోట్ డౌన్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఐ కోఆపరేట్ విత్ హిమ్. హీ లెఫ్ట్ ఫర్ యుఎస్. హీ ఈజ్ లీవింగ్ ఫర్ యుఎస్ టునైట్. హీ లీవ్స్ for some important work. She is suffering from fever. He died of cancer. I came on foot. ఇంకొకటి, మనకి బైసైకిల్ మీద వచ్చామనుకోండి, టూ వీలర్. ఏ టూ వీలర్ మీద వచ్చినా సరే మనం దాని ముందు ఆన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ ఆన్ బైక్, ఐ కేమ్ ఆన్ స్కూటీ. This is also point to be noted. And this is how we are seeing that ఈ words తర్వాత ఎప్పుడు preposition ఇవే ఉంటాయి. And you can try examples and this would help you a lot. And one communication tip before we conclude this video. The best way to learn any language is to use it. Grammar
బట్టి మన కమ్యూనికేషన్ ఉండదు, కానీ గ్రామర్ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈ గ్రామర్ భాగంగా మనం ఎప్పుడైతే ఈ కొన్ని తెలుసుకుని మనం వాడతామో మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో గ్రామర్ బట్టి మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ పెరగటానికి మనం ఇవన్నీ ట్రై చేస్తే మన కమ్యూనికేషన్ ఇంకా బాగా బెటర్ అవుతుంది. అండ్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ టు యూజ్ ఇట్. ట్రై ఎగ్జాంపుల్స్ యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా మాట్లాడే ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవి తెలుసుకున్నాం. ఒక్కోసారి ఏమవుతుంది, ఐ లిసన్ మ్యూజిక్ అంటాం, కానీ ఓకే చలేగా, కానీ ఇవి గుర్తుపెట్టుకుని మనం వర్క్ చేసినట్లయితే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఇంగ్లీష్. ఓకే, సో హోప్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు యూ. కీప్ లెర్నింగ్. హ్యావ్ ఏ హ్యాపీ టైమ్ ahead. All the best.